గోశాల వ్యవహారంపై నలుగురు సభ్యులతో కూడిన కమిటీ వేస్తామన్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. సమగ్రంగా విచారించి కమిటీ నిగ్గు తెలుస్తుందని చెప్పారు. తిరుపతి టీటీడీ గో సంరక్షణశాలను బిఆర్ నాయుడు సందర్శించారు. తప్పు చేసిన వారు తప్పించుకోలేరన్న బిఆర్ నాయుడు వైసీపీ చేసిన తప్పును తమపై రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. గోశాల గురించి వారం రోజులుగా కొందరు పని కట్టుకుని ప్రచారం చేస్తున్నారన్న ఆయన గోవుల గడ్డిని కూడా తినేశారంటూ వైసీపీ నేతలపై కీలక విమర్శలు చేశారు. మంది పని కట్టుకొని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఇది ఎక్కడేదో జరిగిపోయిందని. ఈరోజు ఇక్కడ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఈ నా పక్కన ఉన్నటువంటి కోటి శ్రీధర్, ఈయన ఆల్ ఇండియా గో సంరక్షణ ప్రధాన కార్యదర్శి. వీరు గతంలో కూడా 23-24 సంవత్సరంలో ఆయన ఇక్కడ ఒక కమిటీ మెంబర్గా పనిచేశాడు. నేను ఈరోజు ఉదయం ఆయనతో మాట్లాడితే ఈ గో సంరక్షణ గురించి తెలిసింది మాకు 5-10%. ఆయన కొన్ని నిజాలు చెప్తా ఉంటే మాకే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇన్ని అవకతవకలు జరిగాయా అని. వాళ్ళు గోవులకి గడ్డి పెట్టలేదు కదా 5 ఏళ్లలో, వీళ్ళు తినేసారు ఆ గడ్డిని. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే డొనేషన్ ఇస్తారో ఆ ఆవులందరినీ పోయి ఒంగోలు అమ్ముకున్నారు. ఇదేమని అడిగితే వీళ్ళని కూడా లోపల రానియట్లేదు. ఎంత విడ్డూరంగా ఉందంటే, ఇప్పుడు ఈరోజు వచ్చేసి ఏదో దెయ్యాలు వేదాలు వల్లేసి వీళ్ళు ఇట్ట చేస్తున్నారు అట్ట చేస్తున్నారు అనేది ఈ గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఓకే, చేసుకొని భగవంతుడు ఉన్నాడు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష డెఫినెట్గా అనుభవించాలి.